ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంతసేపు రేసేది? నీకు ఆ మొక్క కావాలా? తీసుకో. ఏయ్, ఇదేం మాయరా? మందు ఎక్కువైందా ఏంటి? ఆడరా. మనకేం మందు ఎక్కువైందా? ఇదేం మాయరా? ఆడరా, ఏం లేదులే. ఇవాళ ఆ భైరవి ట్రావెల్స్ బస్సుని ఏ పార్టీ కాబట్టి పీకి స్క్రాప్గా మేద్దాంరా. వచ్చిన డబ్బులతో పార్టీ చేసుకుందాం. పెద్ద పార్టీ చేసుకుందాం. మనం పెద్ద పార్టీ చేసుకుందాం. ఇవాళ ఎలా అయినా బోడీ మా భైరవి ట్రావెల్స్ బస్సు పార్ట్స్ తీస్తావా? అమ్మా లేదమ్మా. అమ్మా ఎవరమ్మా నువ్వు? అరే వెళ్ళిపోయిందిరా. దమ్ముంటే మా బస్సుని టచ్ చెయ్యి. అబ్బే అదేం లేదమ్మా, నేనేం టచ్ చేయను. మరి స్క్రాప్ వాళ్ళని పిలిపించి అమ్మాలి అంటున్నావు? లేదమ్మా లేదమ్మా, అలాంటిదేం లేదమ్మా. మరి వీళ్ళందరినీ వేసుకొని మా జోలికి వస్తావా? అమ్మా లేదమ్మా, రావమ్మా. ఇంకోసారి మీ ట్రావెల్స్ వైపు కన్నెత్తి కూడా చూడం. అమ్మా మమ్మల్ని వదిలేయమ్మా, వెళ్ళిపోతామమ్మా. వెళ్ళండి. వెనక్కి తిరిగి చూశారో అంతే. ఏం గుణ, ఆ బస్సుని ఏ పార్టీకి ఆ పార్ట్ ఊడదీసి అమ్మేశాడా ఏంటి? రాత్రి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడం లేదు. నువ్వు చెప్పినట్టే బస్సు అమ్మేసి వచ్చిన డబ్బులతో ఫుల్లుగా తాగి పడుకుని ఉంటాడు. విషయం తెలుసుకునే వరకు ఫోన్ చేయి. వాడెత్తకపోతే ఊరి పెద్దకి ఫోన్ చేయి. సరే బాయ్. హలో మల్లేష్, ఏమైంది బస్ పరిస్థితి? సార్ మీకు దండం పెడతాను, నాకు దయచేసి ఫోన్ చేయకండి. నిన్న రాత్రి జరిగింది చూసి చలి జ్వరం వచ్చి పడుకున్నాను సార్. చలి జ్వరమా? ఇంత సమ్మర్లో చలి జ్వరం ఏంటి? మీకు తెలియదు సార్. సార్ సార్ నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా సార్? వెనక్కి
వెనక్కి తిరిగి చూశారో అంతే. సార్ దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులకు నన్ను పిలవకండి సార్. ఏమైంది గుణ? బాయ్, నిన్న రాత్రి వాళ్ళందరినీ మీరు ఒకసారి కూర్చోపెట్టి క్లియర్ గా అన్ని మాట్లాడండి. ఒకవేళ అప్పుడు కూడా ఒప్పుకోకపోతే నో 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 అలా చేస్తే 1 సెకండ్ కన్నా, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? పిల్లలన్నాక ఆడుకోకుండా ఉంటారా? ఆడుకోకుండా ఏం చేయాలి? యా చెప్పండి. నమస్తే మేడం. నేను మళ్ళీ చేస్తాను. ఈశ్వర్ కూర్చోండి. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? మీరు సూపర్ మేడం, ఎక్స్ట్రాడినరీ. ఇంట్లోనే కూర్చొని అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేశారు కదా మేడం. దేని గురించి? మన భైరవి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి మేడం. ఎలా? మన బస్సును ఆపిన వాళ్ళు మన స్టాఫ్ కాళ్ళ మీద పడి ఇక జీవితంలో మీ జోలికి రాము అని పారిపోయారు మేడం. అవునా? అవును మేడం. అయినా అంతా చేసి మీరు నన్నే అడుగుతున్నారేంటి మేడం? ఎందుకు? మేడం, మన భైరవి ట్రాన్స్పోర్ట్ బస్సులన్నీ మళ్ళీ రూట్లలో తిరుగుతున్నాయి మేడం. ఇది అసలు ఎలా చేశారు మేడం? ఏం మ్యాజిక్ చేశారు? ఏమైతేనే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, అది చాలు. మర్చిపోయాను, ఏమైనా తీసుకుంటారా? అయ్యో ఏమొద్దు మేడం. ఇక నుంచి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. మళ్ళీ ఏ ప్రాబ్లం రాకుండా ఉంటే అదే చాలు. అవును మేడం, నేను అలాగే అనుకుంటున్నాను. ఇక నాకు చాలా వర్క్ ఉంది మేడం. నేను వెళ్ళొస్తాను మేడం. వస్తాను మేడం. ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేసుంటారు? ఇంకెవరు సాల్వ్ చేస్తారు? భైరవే చేసుంటుంది. భైరవియా? అంటే మన ఇంటి ఇలవెలుపు భైరవీదేవి. నీకు ప్రాబ్లం వచ్చిందని నాకు తెలిసి నేను భైరవీదేవి దగ్గరికి వెళ్ళి మా అమ్మ సమస్యని పరిష్కరించమని వేడుకున్నాను. భైరవీదేవి సాల్వ్ చేసేసింది. భైరవీదేవికి నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది తెలుసా? అవునా? అయితే భైరవీదేవికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పానని చెప్పు. సరే అమ్మా, చెప్తాను. భైరవీదేవి ఇప్పుడు ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఇంకేం కావాలో అడుగు, అన్నీ తీర్చమని చెప్తాను. రికమెండ్ కూడా చేస్తాను. అయితే స్కూలు, ఫ్యాక్టరీ ఓపెన్ చేయించమని చెప్తావా? అంతే కదా, ఈ సాయంత్రం కలిసినప్పుడు నేను చెప్తానులే. ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా, మరి నాకేమివ్వవా? ఏం కావాలి కన్నా నీకు? పానీపూరి. పానీపూరియా? అవన్నీ తింటే పొట్టు పాడవుతుంది. ఫ్రూట్స్ తినిపిస్తాను పదా. ఫ్రూట్స్ తింటే నాకు మూడు పాడవుతుంది. నాకు పానీపూరియే కావాలి.